హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ మనం పెళ్ళి పిల్లల జీవితం రెండో భాగం అయితే చూద్దామండి. మొన్న ఫస్ట్ భాగం అయితే పెట్టాను, ఇవాళ రెండో అధ్యాయం అయితే చూసేసేయండి. జీబు వచ్చింది. మాధవరావు గారు వచ్చారు. కాస్త వెళ్ళి మా ఆవిడకి తోడుగా ఉండవమ్మా అన్నారు ఆయన. విన్నావా ఆయన చెప్పింది, గుర్తుంచుకో అన్నట్టు చూశాడు ప్రసాద్. త్వరగా వచ్చేస్తాను. భార్య చెయ్యి తాకి పిల్లల్ని గట్టిగా ముద్దు పెట్టుకొని అతను కూడా వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. నివేదిత పని ముగించుకొని ప్రశాంతిని స్కూలుకి పంపి ప్రశాంతి గౌన్ బట్టలు తీసుకుని హేమ దగ్గరికి వెళ్ళింది. ఊరికే కూర్చునే కంటే ఏదైనా మిషన్ మీద కుట్టుకుంటూ తోడుగా ఉండవచ్చు అనుకుంది. వెళ్ళేసరికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపు తట్టింది. ఏమిటి కొట్టినట్టు అని అడిగింది హేమ. చూపులు నివేదిత కట్టుకున్న చీరని, మెడలో నల్లపూసల గొలుసుని ఎగాదిగా చూసినా ఏం లేదు, ఈ గౌన్ కాస్త కుట్టుకుందామని. హేమ కళ్ళు తీక్షణంగా అయినాయి. మీకు పని ఉంటే నేరుగా వచ్చేయడమేనా? మాకు తీరుబడి ఉండొద్దు? అవతల నా ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు అంది. లోపల టేబుల్ దగ్గర నలుగురు ఆడవాళ్ళు పేక టేబుల్ మీద పరిచి ఉంది. క్షమించండి, ఖాళీగా ఉన్నారేమోనని వచ్చాను. ఇంకోసారి వస్తాను. నివేదిత వెనక్కి తిరిగింది. ఆవిడకి ఇంకెవరో తోడున్నారనే విషయం తెలిసి సంతోషం కలిగించింది. నివేదిత వెళ్తుంటే వెనక నుంచి వినిపించింది ఒక ఆమె అంటుంది, మన వాళ్ళకి బొత్తిగా డ్రెస్ సెన్స్ ఉండదు. ఆవిడ కట్టుకున్న చీర చూడు, ఆ రంగు డిజైన్ చూడు. ఆ కంఠంలో హేళన, తిరస్కారం. అవును, ఇంకొకరు అన్నారు. నివేదిత చీర పట్టుకుని చూసుకుంది. నిజమే, ముదురు రంగు, పెద్ద ప్రింట్. మొన్న ఒక కొట్లో క్లియరెన్స్ సేల్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కొన్నది. ఈ చీరను చూసినప్పుడు దాని ధర తప్ప అందం గుర్తు రాలేదు. బయట పెట్టే చీర ఒక ఖరీదు 2 చీరలు వస్తాయి. చౌకగా వచ్చేవి వాటిల్లో ఎక్కువ డిజైన్స్ మనకు నచ్చేవి ఉండవు. ఇంకా ముందుకు వస్తుంటే మళ్ళీ వినిపించింది. 2 పిల్లలున్నారనుకుంటా. మళ్ళీ నెలలు ఉన్నాయి. ఒక ఆవిడ అంది. దేశంలో ఉన్న ఆడవాళ్ళకి పనేముంది? పిల్లలు కనడం తప్ప. దేశంలో ఉన్న ఆడవాళ్ళందరికీ పిల్లలు కనడం తప్ప. నివేదిత అప్రయత్నంగా పొట్ట మీద చెయ్యి వేసుకుంది. వారికి ఉన్నారు పిల్లలు. పరాయి వాళ్ళ మీద ఎందుకంత నిరసన అనుకుంది. నివేదిత ఇంటికి వచ్చింది. ఆనందిని ఒడిలో పడుకోబెట్టుకొని చిచ్చు కొడుతూ ఆలోచిస్తుంది. హేమ ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. భర్త ఉన్నప్పుడు ఫ్రెండ్ని అంతగా ఇంటికి రానియదు. ఒక్కదాన్ని ఉన్నాననేటట్లు చేస్తుంది. ఆయన ఊరు వెళ్తే చాలు, ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉంటారు. హేమకి మాధవరావు గారికి అంతగా పడదు. ఎప్పుడు ఇద్దరు దేనికో దానికి అరుచుకుంటూనే ఉంటారు. ఎవరైనా వింటారేమోనని ఇద్దరూ అభిమానపడరు. ఒకసారి నివేదిత వెళ్ళేసరికి ఇద్దరూ అరుచుకుంటున్నారు. ఒంటరిగా ఉన్నాను అంటావు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? భర్తలు, ఉద్యోగాలకు వెళ్ళిన ఆడవాళ్ళందరూ ఉంటున్నారు. ఆ ప్రసాద్ భార్య లేదా? ఆ అమ్మాయి కూడా నీ ఈడుదే కదా. అతను నాకంటే ఆఫీసులో ఎక్కువగా గడుపుతున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడైనా గొడవ చేస్తుందా? ఏమిటి? హేమ స్వరం తారాస్థాయికి లేచింది. ఏమిటి మీరు చెప్పేది? ఆ చెంబేడి కట్టకు నాకు సౌమ్యమా? దానిలాగానే నన్ను అంట్లు తోమమంటారా? బట్టలు ఉతకమంటారా? మీకు సర్వెంట్లా పళ్ళెం పుచ్చుకొని తిరగమంటారా? దానికి నాకు పోలికలు తీసుకురావడానికి మీకు సిగ్గు లేదు? ఆవిడ వెళ్ళాలని ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్తుంది? కట్టుకోవడానికి ఒక శుభ్రమైన చీర ఉందా? ఫ్రెండ్స్ని సరదాగా హోటల్కి తీసుకుని వెళితే ఇప్పించడానికి వాళ్ళు 10 జన్మల పాటు డబ్బు పోగు చేసుకోవాలి. మీ మగవాళ్ళ బుద్ధి నాకు తెలియదా? ఎంతసేపు ఎదుటి ఆడవాళ్ళకి ఆకాశానికి ఎత్తుతారు. ఇంకోసారి ఇలాంటి మాటలు తెస్తే మాత్రం నేను ఊరుకోను. చెప్పేది సొంతం వినకుండా దండకం చదువుతావేం? ఆ పిల్ల కూడా కాస్తో కూస్తో చదువుకుందిగా. ఇద్దరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోకూడదు? నాకు ఆ పల్లెటూరు రకానికి పడదని చెప్పానా? నన్నేం చేయమంటావు ఇప్పుడు? ఆఫీస్ మానేసి నీ ఎదురుగా కూర్చోనా? ఆ మాట నేను అనలేదు. నువ్వు అనవు, నాకు తెలుసు. నువ్వు దర్జాగా తిరగడానికి డబ్బు కావాలి,
నేను నీ ఎదురుగా కూర్చోవాలి. ఈ రెండూ కుదరవని ఎప్పుడో చెప్పాను. నేనింతే. నాకు పని ముఖ్యం. నీ ఇష్టం ఏమైనా అనుకో. నివేదిత ఆ పరిస్థితుల్లో వారి ఎదుటికి పడడం ఇష్టం లేదనిపించి వచ్చేసింది. ఒకరోజు నివేదిత ప్రశాంతిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది. అదే స్కూల్లో మాధవరావు గారి కూతురు రమా కొడుకు విజయ్ చదువుతున్నారు. హేమ కారులో వచ్చింది. వెంట స్నేహితురాళ్ళు ఉన్నారు. నివేదిత ఓ పక్కన నిలబడింది. రమా ప్రశాంతిని కలిసి వస్తున్నారు. హేమ రమా వీపు మీద ఒక్కటి చరిచింది. ఇంకోసారి ఇలాంటి అలగా రకాలతోటే మాట్లాడావంటేనా అంది. ఆ మాట నివేదిత వినాలనే బిగ్గరగానే అన్నది. నివేదిత జవాబు చెప్పబోయి తమాయించుకుంది. హేమ స్నేహితురాళ్ళందరూ ఖరీదైన బట్టలు వేసుకున్నారు, నగలు పెట్టుకున్నారు. నివేదిత కూతురిని తీసుకుని వెళుతుంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కాన్వెంట్ చదువులకి ఎగబడడమే, డబ్బున్నా లేకపోయినా సరే అంది కంపరంగా. ఎప్పుడూ లేనిది నివేదితకి ఆ రోజు చాలా కోపం వచ్చింది. వెనక్కి తిరిగి ఈ స్కూల్ మీ తాతగారు కట్టించింది లేదు కదండి అనాలనిపించింది. ఆవిడ కోపానికి కారణం తనకి బాగా తెలుసు. మాధవరావు గారు తనని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడైనా వెళితే ప్రసాదరావు గారి భార్య వచ్చింది, ఏం కావాలో కనుక్కో అంటూ తొందర చేస్తారు. భర్త అలా అనడం విని హేమ మరింత ఆలస్యం చేస్తుంది. తన మీద ఆవిడ చూపే వైరం చాలా అన్యాయమని నివేదికకి అభిప్రాయం. వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉండాలని చూస్తున్నాను. కానీ ఆఫీసులో మాధవరావు గారు ప్రసాద్ ఉద్యోగరీత్యా చాలా మంచి స్నేహితులు, ప్రాణప్రదంగా ఉంటారు. వాళ్ళ మధ్య ఈ ఆర్థిక భేదాలు వ్యత్యాసాలు ఏమీ ఉండవు. మాధవరావు గారు ప్రసాదరావుకి చాలా దూరపు బంధువు. డబ్బున్న అమ్మాయి హేమని చేసుకుని అతను ఉద్యోగంలో పై మెట్టుకి సునాయాసంగా ఎక్కేశాడు. మగవాళ్ళిద్దరూ ఆడవాళ్ళు కూడా కలిసి ఉండాలని ఆశిస్తున్నారు. నివేదిత భర్తకి ఇష్టం కాబట్టి హేమతో బాగుండాలని, స్నేహం కలుపుకోవాలని ప్రయత్నిస్తుంచే ఆమె తిరస్కారం పట్టించుకునేది కాదు. అది హేమకి మరింత లోకువగానే ఉండేది. నివేదిత తనకి బాధ అనిపించినప్పుడల్లా భర్త ముందు ఎత్తేది కాదు, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు. నా భార్యని అలా అంటారా అంటూ కొంతమంది మగవాళ్ళులా కారాలు మిరియాలు నూరడు. అబ్బా ఆ అమ్మాయి అంతే, నువ్వు సర్దుకుపోరాదు, ఆయన చాలా మంచివాడు అంటాడు. భర్త స్వభావం తెలిసి నివేదిత అందుకే ముందే అంతా సర్దివేస్తుంది. ఏదేమైనా కానీ నివేదితకు మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మాధవరావు గారు ప్రసాద్ తిరిగి వచ్చేస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజు ఆనంద్ పుట్టినరోజు. నివేదిత పిల్లలిద్దరికీ తలంటు పోసి కొత్త బట్టలు వేసింది. ప్రసాద్ బట్టలు కూడా చిరిగిపోవడంతో అతనికి కూడా ఎలాగూ కొనాలి కాబట్టి బట్టలు కొని కుట్టించింది. తాను కొత్త చీర తెచ్చుకుంది. సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేస్తారని న్యూస్ వచ్చి చెప్పారు. నివేదిత సాయంకాలం వంట చేసింది. కొడుక్కి ప్రసాద్కి ఇద్దరికీ పాయసం అంటే ఇష్టం. అదే చేసింది. 4 గంటలు అయింది. పిల్లలిద్దరూ బట్టలు వేసింది. తన చీర ప్రసాద్ బట్టలు తీసిపెట్టింది. ప్రసాద్ త్వరగా వస్తే గుడికి వెళ్ళాలని అనుకుంది. అందుకే ఉదయం తాను తలంటి పోసుకుంది. నెలలు నిండుతున్నాయి. మళ్ళీ ప్రసవం అయితే ఇప్పట్లో గుడికి వెళ్ళడం కుదరదు. 5 గంటలైంది. పిల్లలిద్దరూ వరండాలో బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. నివేదిత అప్పటికే తాను కూడా ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తలలో కనకంరాలు మాల పెట్టుకుంది. భర్త కోసం ఎదురు చూస్తూ వరండాలో నిలబడింది. కాసేపు నిలబడితే శరీరం బాగా అలసటగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చి లోపల కుర్చీలో కూర్చుంటుంది. 6 గంటలైంది. జీప్ శబ్దం వినిపించలేదు. పిల్లలు ఆకలేసిందని గొడవ చేస్తుంటే లోపలికి వెళ్ళి గిన్నెలో పరమాన్నం తెచ్చి ఇద్దరికీ దగ్గర కూర్చోబెట్టుకుని చెంచాతో తినిపిస్తుంది. ఇంతలో జీప్ హారన్ వినిపించింది. ఎరుగో నాన్న వచ్చేశారు అని గట్టిగా అనేశారు పిల్లలు. స్పీడ్గా వచ్చి జీప్ సడన్గా బ్రేకుతో ఆగింది. స్తంభం మీద చేయి వేసి దిగబోయే భర్తని ఆహ్వానం పలుకుతున్నట్లు చిరునవ్వుతో చూస్తున్న నివేదిక డ్రైవర్ జీపులో నుంచి దిగివస్తూ కనిపించాడు. అతను ఒక్క నిమిషం ఆగిపోయి స్తంభం మీద చేయి వేసి నిండుతున్న నీళ్ళతో భారంగా ఉన్న నివేదిత పచ్చడి చీరలో జడలో కనకంరాలు పూలలతో కలకల్లాడుతూ విరబూసిన పూలకొమ్మలా నిండుగా అందంగా కనిపిస్తున్న ఆమెని అలాగే చూసేశాడు. అమ్మా! అతని పెదాలు ఆగినాయి. రహీం అయ్యగారేరి? రావడం ఆలస్యం అవుతుందన్నారా? అమ్మా మిమ్మల్ని హేమమ్మ గారింటికి తీసుకురమ్మన్నారు. నువ్వేమీ అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదమ్మా తడబడుతూ అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఆలస్యం అయితే ఆయన మాధవరావు గారితోనే ఉంటారని. వస్తూనే పనులు ఇదేం నాకు కొత్త కాదుగా. టూర్ నుంచి వచ్చినా సరాసరి ఇంటికి ఎప్పుడు వచ్చారు? పని ఉంటే అక్కడే
సర్లే నేను వస్తున్నా. నివేదిత పిల్లలకి మూత కడిగి చెప్పులు వేసి ఇల్లు తాళం వేసి బయలుదేరింది. రహీం జాగ్రత్తమ్మా అంటూ పిల్లల్ని తను ఎత్తుకుని జీబులో కూర్చోబెట్టుకున్నాడు. జీప్ దేవుడి గుడి వైపు నుండి వెళ్తుంది. నివేదిత దేవాలయం దాటి వస్తుంటే చేతులు జోడించి మనసులోనే దండం పెట్టుకుంది. జీప్ మాధవరావు గారి ఆవరణంలో ప్రవేశిస్తుంటే అక్కడంతా కార్లతో మనుషులతో కిటకిటలాడిపోతుంది. ఏమిటి రహీం, ఏమైంది? ఆ జనం అంతమంది ఉన్నారేమిటి అంది. అతను వినిపించి కూడా పలకరించలేదు. ఇంతలో జీప్ అక్కడ వచ్చి ఆగింది. మీరు లోపలికి రండమ్మా అన్నాడు రహీం. నివేదిత మెట్లెక్కుతుంటే గుండెలు గుబగుబలాడాయి. ఏమైంది? వీళ్ళింట్లో ఏం జరిగింది? ఇంతమంది జనం ఎందుకు గుమిగూడారు? హేమకు కానీ ఏదైనా అఘాయిత్యం చేయలేదు కదా? ఎవరో అన్నారు. అదుగో ప్రసాద్ భార్య వచ్చింది. నివేదిత అప్పటికే దడిలా చుట్టిన జనాన్ని తోసుకుని లోపలికి వెళ్ళింది. అంతే. అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే పెదవులు తెరుచుకున్నాయి, కళ్ళు పెద్దవి అయినాయి. గుండెల మీద చెయ్యి వేసుకుంది. అక్కడ తల నిండా కట్లతో మాధవరావు పడుకుని ఉన్నాడు. పక్కనే ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇద్దరి ఒంటి మీద తలకి చేతులకి కట్లున్నాయి. అక్కడ పడుకున్నది మనుషులు కాదు, ప్రాణం లేని మానవ కట్టెలు. అవి చూసిన వారికి వెంటనే తెలుస్తుంది. ఇదేమిటి అంటూ కళ్ళు తిరుగుతుండగా భర్త శవం వైపుకి నడిచింది. అతని దగ్గర కూర్చుండిపోయింది. చేతులు అతనికి తల మీద పెట్టింది. ఏమండి, ఇదేమిటండి? ఒక్కసారిగా ఏడ్చేసింది. నివేదిత ప్రసాద్ మీద పడి ఏడుస్తుంటే నివేదితని అక్కడ ఎవరూ ఓదార్చలేరు, పట్టించుకోలేరు. అందరూ హేమని ఊరడిస్తున్నారు. హేమకి స్వాంతనం పలుకులు చెప్తున్నారు. అక్కడ సోఫాలో కూర్చొని ఏడుస్తుంది హేమ. ఆమె తల్లి తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ ధైర్యంగా చెప్తున్నారు. ఎవరో అప్పుడే వచ్చి ఎవరికో చెప్తున్నారు. హైదరాబాద్ నుండి నడిపిస్తుంటే పొలిమేరలో జీప్కి లారీ యాక్సిడెంట్ అయిందట. డ్రైవర్ని వద్దని ఆ రోజు ఉదయమే వాళ్ళ డ్రైవర్కి ఒంట్లో బాగా లేకపోతే ఆ కారు డ్రైవ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పాడట. మాధవరావు గారికి డ్రైవింగ్ బాగా వచ్చు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్దే తప్పట. అతన్ని అరెస్ట్ చేశారట. అక్కడే మాధవరావు గారు ప్రాణం పోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే దారిలో ప్రసాదరావు గారు పోయారు. ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరో వచ్చి ఏడుస్తున్నా నివేదితను భుజం మీద చెయ్యి వేశారు. అమ్మా, మీరు ధైర్యం తెచ్చుకోండి. శవం మీ ఇంటికి తీసుకువెళ్ళాలి. నివేదిత తలెత్తింది. ఎవరో పెద్ద ఆయన. నివేదిత ఆయన వంక అయోమయంగా చూసింది. ఆయన కాక ఇంకా ఇద్దరు. ప్రసాద్ శవం ఎత్తు పట్టుకొని కారులో ఎక్కి నివేదితను కూడా ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చేశారు. నివేదిత వరండాలో శవం దగ్గర కూర్చుండిపోయింది. వచ్చిన వాళ్ళే ఇంటి తలుపులు తెరిచారు, లైట్లు వేశారు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్తాను అని అడిగాడు పెద్ద ఆయన. ఈ ఊళ్ళో ఎవరు లేరండి. ఏ ఊళ్ళో ఉన్నారు? అడ్రస్ చెప్తారా? టెలిగ్రామ్ ఇస్తాం. నివేదిత తండ్రి అడ్రస్ చెప్పింది. గుంటూరులో ఉన్న అన్నగారికి అడ్రస్ ఇచ్చింది. యూపీలో ఉన్న పనిచేస్తున్న తమ్ముడు అడ్రస్ కూడా ఇచ్చింది. ఆ అడ్రస్లు కాగితం తీసుకుని వాళ్ళు టెలిగ్రామ్ ఇస్తామంటూ వెళ్ళిపోయారు. నివేదిత వరండాలో స్తంభానికి చెరిగిలబడి కూర్చుంది. పిల్లలిద్దరూ ఒడిలో నిద్రపోయారు. పక్కన భర్త శవం. మెల్లగా ఈ వార్త తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. ఏమైంది, ఎలా పోయారు అని అడిగారు. యాక్సిడెంట్ అయ్యింది. అయ్యో పాపం, మొట్టు మనిషివి కూడా కాదు, ఎంత కష్టం వచ్చింది అన్నారు. మామూలుగా నివేదిత ఇరుగు పొరుగు వాళ్లతో అంతగా కలవదు. తన పని, భర్త, ఇల్లు, పిల్లలు, ఇదే ఆమె లోకం. తెల్లవారింది. పని మనిషి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళింది. మధ్యాహ్నం అయింది. ఊరు నుండి ఎవరూ రాలేదు. సాయంత్రం అయింది. శవానికి చీమలు పడుతున్నాయి. పక్కింటి ఆయన వచ్చాడు. ఎవరూ రాలేదేమిటి? తెలీదా? మా నాన్న సుస్థి మనిషి. శవాన్ని తీయాలి కదా. అవును, తీయాలి. ఆయన వెళ్ళి నలుగురిని పిలుచుకుని వచ్చాడు. వాళ్లే శవాన్ని దహనం చేశారు. ఆనంద్ పుట్టినరోజుకు తెచ్చిన కొత్త బట్టలు శవం మీద కప్పారు. శవాన్ని తీసుకుని వెళ్ళారు. పక్కింటి ఆవిడ సాయంత్రం వచ్చింది. నివేదిత స్నానం చేయించి ఏమిటో ఈ తతంగాలు జరిగిపోతున్నాయి. నివేదిత మనసు మూగపోయింది. వీణలా శరీరానికి జరుగుతున్న క్రియలు ఇంతగా చూస్తుంది. అందులో అనుభవం లేదు, అనుభూతి లేదు. శరీరం మనసు రెండూ విడిపోయిన క్షణాలవి. నివేదిత అలాగే కూర్చుండిపోయింది.